వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆర్ఎస్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్. ఈ వీడియోలో నేను హార్ట్ కీ చైన్ గురించి చూపిస్తాను. ఇవ్వండి, ఇట్లా హార్ట్స్, 3D హార్ట్స్. మీరు వూల్ అంటే థ్రెడ్ సైజు పెరిగే కొద్దీ ఈ హార్ట్ సైజ్ కూడా పెరుగుతుంది. ఇది సన్న థ్రెడ్ కాబట్టి ఈ సైజ్ వచ్చింది. అదే ఊలు ఇట్లా ఊలు పెద్ద సైజ్ థ్రెడ్ అయితే ఇంకొంచెం పెద్ద సైజ్ వస్తుంది. అట్లాగా థ్రెడ్ సైజుని బట్టి ఈ సైజు కూడా పెరుగుతుంది. దీన్ని ఎలా చేయాలో మనం చూద్దాం. దీనికోసం మనం ఫస్ట్ మ్యాజిక్ రింగ్ వేసుకోవాలి. వేసుకొని త్రీ చైన్స్ వేసుకోవాలి. తర్వాత 3 టైమ్స్ ట్రిపుల్ స్టిచ్, ట్రిపుల్ క్రోషెట్ స్టిచ్ టిఆర్ వేసుకోవాలి. 3 టైమ్స్ వేసుకోవాలి ఈ మ్యాజిక్ రింగ్లో. సారీ అండి, నాకు డీసీ బాగా అలవాటు అయిపోయి డీసీ వేసేస్తున్నాను. డీసీకి ఒకసారి ఇట్లా తీసుకుంటాము. అదే ట్రిపుల్ క్రోషెట్కి 2 టైమ్స్ ఇట్లా తీసుకోవాలి. ఫస్ట్ 2 థ్రెడ్స్లోంచి బయటికి రావాలి, సెకండ్ 2 థ్రెడ్స్లోంచి బయటకు రావాలి, చివరి 2 థ్రెడ్స్లోంచి బయటకు రావాలి. ఇప్పుడు 3 టైమ్స్ అయిపోయింది. తర్వాత 4 టైమ్స్ డీసీ. 1 2 3 and 4 టైమ్స్ డీసీ అయిపోయింది. ఇప్పుడు 1 ట్రిపుల్ క్రోషెట్. ఇప్పుడు మళ్ళీ అగైన్ 4 టైమ్స్ డీసీ అండ్ 3 టైమ్స్ ట్రిపుల్ క్రోషెట్ అండ్ 2 చైన్స్. 4 డీసీస్, 3 ట్రిపుల్ క్రోషెట్ వేసుకున్న తర్వాత 2 చైన్స్ వేసుకొని థ్రెడ్ని గట్టిగా లాగాలి. చూసారు కదా, ఇప్పుడు నేను ఈ సెంటర్లో స్లిప్ నాట్ వేసుకోవాలి. ఇదిగోండి, హార్ట్ షేప్ వచ్చింది. ఇప్పుడు దీన్ని మనం ఇంకొంచెం పెద్ద చేద్దాం. ఇప్పుడు ఇక్కడ ఫస్ట్ చైన్లో 1 వేసి అగైన్ 1 వేసి నెక్స్ట్ చైన్లో, ఇప్పుడు ఈ చైన్లో 3 టైమ్స్ హాఫ్ డీసీ, 2 టైమ్స్ 1
2 times హాఫ్ డీసీ. నెక్స్ట్ చైన్లో 3 times డీసీ. 1 2 3. ఇప్పుడు ఇక్కడ నుంచి 4 చైన్స్లో 1 1 హాఫ్ డీసీ. సారీ, ఇక్కడ 2 డీసీస్ వేసుకొని ఇక్కడ నుంచి 4 చైన్స్లో 1 1 హాఫ్ డీసీ. 1 2 3 and 4. ఈ సెంటర్ దానికి చైన్లో 1 హాఫ్ డీసీ, అదే చైన్లో 1 డీసీ, అగైన్ సేమ్ చైన్లో 1 హాఫ్ డీసీ వేసుకొని తర్వాత 4 చైన్స్లో 4 హాఫ్ డీసీలు. ఫోర్ అయిపోయినాయి. ఇక్కడ 2 times హాఫ్ డీసీ. అలాగే 3 times డీసీ నెక్స్ట్ చైన్లో. టూ టైమ్స్ హాఫ్ డీసీ. ఇక్కడ 2 ఎస్సీలు వేసుకొని ఇప్పుడు మనం స్లిప్ నాట్ వేసుకోవాలి ఈ హోల్లో నుంచి. స్లిప్ నాట్ ఎందుకండి ఒక హార్ట్ కంప్లీట్ అయిపోయింది. ఇట్లాగా ఇంకొక పీసు తయారు చేయాలి. ఎందుకండి ఇట్లాగా 2 పీసెస్ చేసిన తర్వాత ఈ రెండింటిని జాయిన్ చేయాలి. ఈ రెండింటిని ఇట్లాగా జాయిన్ చేసేయాలి. ఇట్లాగా అంతా జాయిన్ చేసి ఇక్కడ కొంచెం ఖాళీ వదిలిపెట్టాలి. నేను ఇలా చేసుకున్న తర్వాత కొంచెం ఖాళీ వదిలిపెట్టుకొని దాంట్లోకి కాటన్ స్టఫ్ చేయాలి. కాటన్ స్టఫ్ చేసుకున్న తర్వాత ఈ మిగిలిన దాన్ని కూడా కుట్టేసేయాలి. ఎందుకంటే ఇట్లా 3D అయిన తర్వాత ఈ మిగిలిన థ్రెడ్తో మనం చైన్ చేసుకున్నాం.
ఇన్ని చైన్స్ అని ఏమీ లేదు, మీకు ఎంత లెంత్ కావాలో అంత లెంత్ చైన్ వేసుకోండి. ఇక్కడ కొంచెం లూఫ్ లాగా వచ్చేటట్టు వేసుకొని ఇంకెక్కడి నుంచి మనం ఎస్సీ వేసుకోవాలి. ఎస్సీ వేసుకోవచ్చు. ఎందుకంటే ఎస్సీ అంటే ఇట్లాగ వస్తుంది, లేదా డబల్ చైన్ అంటే ఇట్లా డబల్ చైన్ వేసుకోవచ్చు. నేను ఎస్సీ వేస్తున్నాను. ఎందుకంటే ఇట్లా చైన్ వేసుకొని ఇక్కడ స్లిప్ నాట్ వేసుకొని లోపలికి థ్రెడ్ తీసుకొని కట్ చేసుకోవాలి. ఇదిగోండి, నాకు దగ్గర ఒక్కొక్క లెంత్లో చేసుకున్నాను, అంటే 3 డిఫరెంట్గా కనిపించాలని. ఇప్పుడు మనం దీనికి కీ చైన్ వేసుకుందాం. వేసుకొని మనం ఇట్లా గట్టిగా ఈక్వల్గా ఇట్లా ప్రెస్ చేసుకోవాలి. చూడండి, ఇట్లా మన కిచెన్ రెడీ అయిపోయింది. చూసారు కదండి ఎంత క్యూట్గా ఉందో. కీచైన్ హార్ట్ సింబల్ 3D హార్ట్. ఆ వీడియోని చివరి వరకు చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.